purpose: to teach and encourage the Sankirtana movement, congregational chanting of the holy name of God as revealed in the teachings of Lord Sri Chaitanya Mahaprabhu. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘపు సప్తాశయాలు 4వ ఆశయము సంకీర్తన ఉద్యమం గురించి బోధించడం, దాన్ని ప్రోత్సహించడం, శ్రీ చైతన్య మహాప్రభు బోధనలో ప్రకటించినట్లు సంకీర్తన ఉద్యమాన్ని, పవిత్ర భగవన్నామాన్ని సామూహికంగా కీర్తించడానికి ప్రోత్సహించడం. Reading from the book Sri Namamrita, echoed by Srila Prabhupada from the teachings of Queen Kunti. శ్రీ నామామృతం నుంచి శిల ప్రభుపాదుల యొక్క వ్యాఖ్యానము ఈ యొక్క కుంతిమారని ఉపదేశాలనే పుస్తకం నుంచి ఇవ్వబడింది. The chanting of the holy name is Lord Chaitanya's special concession to the animal-like human beings of this age. అయితే ఈ యొక్క పవిత్ర భగవన్నామ సంకీర్తన ఏదైతే ఉందో అది శ్రీ చైతన్య మహాప్రభు ద్వారా ఈ యొక్క కలియుగ జనులకి ఇవ్వబడిన ఒక గొప్ప వరప్రసాదం ఇది. Animal-like human beings of this age. అంటే జంతు ప్రవృత్తి కలిగిన ఈ కలియుగ జనులకు ఇవ్వబడిన గొప్ప వరప్రసాదం ఇది. Purport: love of Krishna is not an easy thing to obtain, because by this love one can purchase Krishna. But Sri Chaitanya Mahaprabhu distributed this love of Godhead, Krishna, to anyone and everyone, even to the two drunkards Jagai and Madai. అయితే ఈ భగవత్ ప్రేమ అనేది అంత సులభమైనది కాదు, చాలా చాలా గొప్పది భగవత్ ప్రేమ. ఎందుకంటే ఈ భగవత్ ప్రేమ ద్వారా స్వయంగా భగవంతున్నే జయించవచ్చు. అందువల్ల ఇట్లాంటి ఒక గొప్ప భగవత్ ప్రేమని శ్రీ చైతన్య మహాప్రభు ఆయన ప్రతి ఒక్కరికి వితరణ చేశారు, చాలా ఉచితంగా. అంటే ప్రతి ఒక్కరికి వితరణ చేశారు. అది ఎలాంటి వారంటే అది ఎంతో హీనమైన చాలా నీచమైన స్థితిలో ఉండే వ్యక్తులకు కూడా అది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ జగాయ మదా లాంటి ఇక మద్యపానం సేవించే తాగుబోతులకు కూడా ఇక చైతన్య మహాప్రభు ఇంత సులభంగా వితరణ చేశారు. Narottama Dasa Thakur has therefore sung Dina Hina Etachila Hariname Udarilu Tare Sakshi Jagai Madai. Chaitanya Mahaprabhu is so magnanimous that he delivered all kinds of sinful men simply by allowing them to chant the Hare Krishna mantra. The evidence of this is Jagai and Madai. అయితే నరోత్తమ్ దాస్ ఠాకూరు దీనికి ఉదాహరణగా నరోత్తమ్ దాస్ ఠాకూరు ఏం చెప్తున్నారంటే శ్రీ చైతన్య మహాప్రభు పరమ కరుణావతారమైన ఆ పరమ కరుణావతారుడైన శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఉద్ధరిస్తున్నారు ఈ పవిత్ర భగవన్నామాన్ని ఇవ్వడం ద్వారా. దీనికి మరి సాక్ష్యం ఎవరంటే మరి జగాయ మదాలే దానికి సాక్ష్యం. At the time, of course, there were two Jagais and Madais. But at the present moment, by the grace of Chaitanya Mahaprabhu and his process of teaching, so many Jagais and Madais are delivered. అయితే అప్పట్లోన ఈ జగాయ మదాలు ఇద్దరు మాత్రమే ఉండేవాళ్ళు. కానీ చైతన్య మహాప్రభు యొక్క కృప వల్ల చైతన్య మహాప్రభు ఇచ్చిన ఈ యొక్క హరినామ సంకీర్తన అనే ఈ యొక్క గొప్ప వ్యవస్థ ద్వారా జగాయ మదా లాంటి చాలామంది ఈ యొక్క సిద్ధాంతాన్ని ఈ యొక్క వ్యవస్థని తీసుకొని సరళమైన పద్ధతిని తీసుకొని ప్రతి ఒక్కరూ ఉద్ధరించబడుతున్నారు. If Chaitanya Mahaprabhu is pleased, he can give Krishna Prema, love of Krishna, to anyone, regardless of that person's qualification. If a person is giving charity, he can select anyone to take it. అయితే చైతన్య మహాప్రభు కనుక ఒక సంతృప్తి పడితే కనుక చైతన్య మహాప్రభు సంతృప్తి పడితే అది ఎవరైనా కానీ ఎలాంటి వ్యక్తి అయినా సరే వారికి ఈ యొక్క భగవత్ ప్రేమ ధారాళంగా ఆయన వితరణ చేస్తాడు. మహాప్రభు వాళ్ళని దాని ద్వారా ఉద్ధరిస్తారు. అది ఎట్లాగంటే ఒక దానం చేసే వ్యక్తి ఉన్నాడు, అతను ఎవరు ఏంటనే ఒక మనిషిని చూడరు, ఆయన వితరణ చేస్తుంటాడు, విరాళాలు ఇస్తూ ఉంటాడు, దానం చేస్తుంటాడు. Without the mercy of Chaitanya Mahaprabhu, understanding Krishna is very difficult. అయితే చైతన్య మహాప్రభు కృప లేకుండా శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా కష్టమైనది. Manushyanam Saharsheshu Kaschid Aditi Siddhaye, Bhagavad Gita 7.3. Out of many millions of people, hardly one knows to make his life spiritually successful. అయితే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధే అని ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మందిలో చాలా లక్షల కోట్ల మందిలో ఎవరో ఒక్కరికి మాత్రం అనేది ఈ సిద్ధి అనేది
వాళ్ళకి వాళ్ళ జీవితం అనేది సిద్ధిస్తుంది, పూర్ణత్వం చేకూరుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. People simply work like animals, not knowing how to make a success of human life. Once human life is successful, when one understands Krishna, otherwise one remains an animal. అయితే ఇక్కడ జీవులు ఇంకా మానవులు ఎంత కష్టపడుతున్నారంటే ఒక జంతువుల్లాగా చాలా 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 కష్టం అనేది పడుతున్నారు. వారి జీవితం అనేది నిష్ప్రయోజనం అయిపోతుంది. వారి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే వాళ్ళు శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుని ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో అప్పుడు వాళ్ళ జీవితం పరిపూర్ణం అవుతుంది. లేకపోతే వాళ్ళు జంతువుల్లాగా ఇంకా ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. Anyone who is not Krishna conscious, who does not know who Krishna is no better than an animal. అయితే ఎవరైతే ఒక వ్యక్తి ఆయన ఇక భగవంతుని అర్థం చేసుకోలేదు, జీవితం అలాగే గడిపేశారంటే అతను జంతువుతో సమానం. అది జంతువు కన్నా అంత పెద్ద గొప్ప వ్యక్తి ఏం కాదు. But Chaitanya Mahaprabhu gave this concession to the fallen souls of this age. Simply chant the Hare Krishna Mahamantra and you will be delivered. అయితే మహాప్రభు ఇట్లాంటి వ్యక్తుల యొక్క పరిస్థితిని గమనించి, ఈ కలియుగంలో అందరూ పతిత జనులు కాబట్టి మహాప్రభు మనకేంటంటే ఇంత సులభమైన ఒక గొప్ప అవకాశాన్ని ఈ కలియుగ జనులకి మనకి ఇచ్చారు. ఇది కేవలం ఈ పద్ధతిని తీసుకుని చక్కగా ప్రతి ఒక్కరూ ఉద్ధరించబడవచ్చు ఈ కలియుగ జనులు. This Chaitanya Mahaprabhu's special concession, Kirtanadeva Krishnasya Mukta Sangha Param Vrajayat. ఇది చైతన్య మహాప్రభు కలియుగ జనులకి ఇచ్చిన గొప్ప అవకాశం, ఇది గొప్ప ప్రయోజనం, ఇది మనకిచ్చిన వరదానం. ఇది ఈ కీర్తనాదేవ కృష్ణస్య అంటే దీని ఈ పద్ధతిని తీసుకోవడం అనేది. సింప్లీ చాంట్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కేవలం ఈ యొక్క హరినామ సంకీర్తన మనం సులభంగా సరళంగా జపం చేయడం. సో ఇట్స్ సో ఇంపార్టెంట్. If you want to do your japa very nicely, it's so important that you come with the devotees and chant Hare Krishna mantra together. అయితే ఇందువల్ల మనకి ఏంటంటే జపం అనేది చక్కగా చేయాలి, జపం నాణ్యతగా చేయాలంటే మనం అందరు భక్తులు ఒక చోట చేరి భక్తులందరితో పాటు కలిపి జపం చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. Without the sankirtana, devotees together chanting, you can never do your japa properly. ఇప్పుడు సంకీర్తన ఏంటంటే సామూహికంగా అందరూ కలిసి ఒక చోట చేరి భగవన్ నామాన్ని కీర్తించడం, అప్పుడే ఒక నామజపం అనేది ఒక నాణ్యత అనేది ఉంటుంది. Why sankirtana? Why to chant the devotees? I'll chant separately. That'll be fine. It will not work. It will not work. అయితే ఎందుకు సంకీర్తన అనేది అందరూ కలిసి ఒక చోట ఎందుకు జపం చేయడం, నా మటుకు నేను ఏదో ఒంటరిగా నేను జపం చేసుకుంటాను అంటే అది పని చేయదు. అది with the devotees you got to chant and dance Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Then only we can do our japa properly. ఎప్పుడంటే భక్తులందరితో కలిసి నామజపం చేస్తామో, భక్తులందరితో కలిపి కీర్తనలో పాల్గొంటామో, అప్పుడే నామజపంలో ఈ నాణ్యత అనేది బాగుంటుంది, పనిచేస్తుంది. Chanting loudly with the devotees and hearing the holy name. Shravanam Kirtanam Vishnu Smaranam. Then starts the Smarana. Smarana is inside. Shravanam and Kirtanam is outside. But Smarana, when the Shravanam and Kirtanam is very good, Smarana, constantly we remember Krishna in the heart. అయితే నామాన్ని బిగ్గరగా జపం చేయడం, కీర్తించడం, భక్తులందరితో పాటు అక్కడ ఉండి కీర్తన చేయడం, నామాన్ని జపం చేయడం, ఈ యొక్క శ్రవణం కీర్తనం బాగా చక్కగా ఉండినప్పుడు ఏమవుతుందంటే స్మరణం అనేది మొదలవుతుంది. శ్రవణం కీర్తనం ద్వారా మాత్రమే శ్రవణం కీర్తనం అనేది బాహ్యంగా జరిగే పద్ధతి, అంతరంగంగా ఏంటంటే ఈ స్మరణం అనేది జరుగుతుంది. In the sleep we'll be remembering Krishna. That is Smarana. అయితే మనం నిద్రిస్తున్నప్పుడు కూడా భగవన్ నామాన్ని మనం స్మరించవచ్చు, అది కృష్ణనామాన్ని స్మరించవచ్చు. This is the speciality of Chaitanya Mahaprabhu's Sankirtana movement. అది శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమం యొక్క గొప్ప ప్రత్యేకత ఇది. Devotees should come together and chant and dance. భక్తులందరూ ఒక చోట చేరి సామూహికంగా ఈ యొక్క నామ సంకీర్తన చేయడం, జపం చేయాలి. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షాలంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నా. अनंत कोटि वैष्णव वृंद की जय, नमाचा शहीदास ठाकुर की जय, शिला प्रभुपाद की जय, शिला गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल.